హాయ్ హలో అందరికి నమస్తే. మేమేం చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి మీడియా ఎక్కువ మీడియా ఉంది కాబట్టి 10 ఛానల్స్ 100 మంది చేత ఇదే నిజం అని చెప్పిస్తుంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పిస్తుంటే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో ఒక వర్గం మీడియా మరి అబద్ధాలను ప్రజలకు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి క్రమంలో మరి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇటు వైసీపీ పార్టీని టార్గెట్ చేశారు వాళ్ళు. సో ఆ ప్రజలు వైసీపీ పార్టీ టార్గెట్ చేయడం పక్కన పెడితే వాళ్ళ పార్టీలోనే వాళ్ళు కొట్టుకొని చచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది వీళ్ళ కంట్రోల్లో లేదు. వైసీపీ పార్టీ మొదటి నుంచి చెప్తుంది కదా, ఇదే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదని చెప్తా ఉన్నారు కదా. అది చివరికి వీళ్ళు కంట్రోల్ చేయకపోగా వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు వాళ్ళ పార్టీలోనే వాళ్ళే చంపుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. వీరయ్య చౌదరి హత్య దేనివల్ల జరిగింది? ఎవరు చంపారు? వాళ్ళ పార్టీలోనే వాళ్ళు చంపుకున్నారు కదా. ఆధిపత్య పోరు కారణంగానే కదా ఎంత జరిగింది. ఎవరి మీద ఎక్కువ కేసులు వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తాయని చెప్పి లోకేష్ గారు చెప్పడం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాం, అందరి పేర్లు దీన్ని రాసుకుంటామని చెప్పి అప్పుడు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అది చివరికి ఏమైంది, వాళ్ళ పార్టీలో వాళ్ళు చంపుకునే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ అప్పుడు వీరయ్య చౌదరికి సంబంధించి కూడా వైసీపీ పార్టీ వస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఏదైతే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులు వెల్లుర్తి మండలంలో గుండ్లపాడు గ్రామంలో ఒక పెళ్లికి వెళ్ళొస్తుంటే జవిశెట్టి వెంకటేశ్వరు, జవిశెట్టి కోటేశ్వరరావు ఇద్దరు అన్నదమ్ములు ఒక పెళ్లికి వెళ్ళొస్తుంటే మరి వాళ్ళ ఆపోజిషన్ వర్గమైనటువంటి, అంటే ఒకటే పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ వర్గమైనటువంటి తోట వెంకటరామయ్య, మరి వీళ్ళిద్దరి మధ్య కుదురుతలేదు. ఇక్కడ ఆధిపత్య పోరు. ఇక్కడ కూడా ఎవరు ఎదుగుతారో వాళ్ళ వల్ల మాకు ఎఫెక్ట్ అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర చేసుకోండి, వాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఇప్పుడు మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తోట చంద్రయ్య కుమారుడు వీరాంజీకి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి క్యాబినెట్లో ఏకగ్రీవ తీర్మానం చేశారో, అది చేసినటువంటి కొన్ని గంటల్లో అదే వర్గం, అదే ప్రాంతం మరి ఇక్కడ వాళ్ళ అండ చూసుకొని ఇక్కడ ఎవరైతే అదే పార్టీలో ఉన్నటువంటి అపోజిషన్ వర్గాన్ని చంపేశారనేటువంటిది స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ జిల్లా ఎస్పీ గారు కూడా ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి గొడవ, పూర్తి సమాచారం విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు. చాలా క్లియర్. ఇక్కడ ఎవరైతే తోట వెంకటరామయ్య, ఇక్కడ జవిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కోటేశ్వర్లకు సంబంధించి వర్గపూర్ నడుస్తూ ఉంది. ఇది ఇప్పటికి కాదు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే జుల్లకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉప్పుతాల సీన్ ఎవరైతే ఉన్నారో మరి అక్కడ జవిశెట్టి వెంకటేశ్వర్లు వాళ్ళ కాలనీకి వెళ్ళి ఫ్లెక్స్ కడుతున్నటువంటి క్రమంలో మరి ఈ వర్గం, మీ వర్గం మా ఏరియాలో ఫ్లెక్స్ కట్టకూడదని చెప్పి వాళ్ళు అడ్డుకోవడం, ఆ తర్వాత ఆ సీన్ అనే వ్యక్తికి కాలు విరగొట్టడం జరిగింది. ఏప్రిల్ మాసంలో జరిగింది అది. మరి ఇప్పుడు ఈయనేమంటారు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు అక్కడ దాడి చేసినటువంటి వెహికల్ కూడా ఈ తోట వెంకటరామయ్య అని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఇది వైసీపీ పార్టీ రక్తదాహం ఇంకా తీరలేదని చెప్పి వాళ్ళు పోస్టులు పెడతారు. ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు, సహించను 7 మీ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే మేము 7.0 ఉంటుంది మాది అని చెప్తా ఉన్నారు. అక్కడ చంపుకుంది ఎవరెవరు? మీ పార్టీకి సంబంధించిన మీరు చంపుకున్నది. దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా, మీ బాధ్యత కదా. మీరు కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా దాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తా అంటే స్థానిక ప్రజలకు తెలుస్తుంది కదా. స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ ఒక ఏమంటారు మోటార్ వైండింగ్ షాప్ దగ్గర వీళ్ళ ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన ఒక బంధువు ఆయన టీ తాగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎవరైతే తోట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్ మీద 2-3 సార్లు తిరిగాడంటే అక్కడ తిరిగినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు బైక్ మీద పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే అక్కడికి వచ్చేది చూసిన తర్వాత వేరే వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేసినప్పుడు అక్కడ స్కార్పియో వచ్చి మరి అక్కడ వాళ్ళని ఆ స్కార్పియోతో గుద్దించడం, వాళ్ళు కింద పడిపోవడం, అందులో ఒకరు చనిపోవడం, ఇంకొక వ్యక్తి చనిపోకపోతే ఒక రాయి తీసుకొని తల బాధితే అప్పుడు ఇద్దరు అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇది ఒకటే పార్టీలో ఆధిపత్య పోరు కోసం వాళ్ళు ఎదుగుతున్నటువంటి క్రమంలో మరి ఈ రకంగా చేశారనేటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. దీని అంతటి కారణం ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ఇక తోట చంద్రయ్య కుటుంబానికి వీరాంజీకి ఎవరైతే ఉద్యోగం కల్పించారో మరి అలాంటి అదే వర్గానికి ఆ వర్గం ఎప్పుడు మరి వీళ్ళండ చూసుకొని ఈ రకంగా చేసిందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో ఇట్లా ఈ రకంగా పార్టీలో వాళ్ళు చంపేసుకుంటే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనే కొత్త సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అసలు తోట చంద్రయ్య కూడా చనిపోయింది ఏ కారణంగా పోలీసు అధికారులు గతంలో ఏం చెప్పారు?
ఒక రోడ్డుకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళకు మధ్య జరిగినటువంటి ఒక గొడవలో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి అంత్యక్రియలో పాల్గొని ఇది రాజకీయ కోణంలో జరిగినటువంటి హత్య అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో దానికి సంబంధించిన నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ అక్కడ గొడవ జరిగింది వేరైతే వైసీపీ పేరు ప్రస్తావించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట తన నోటి వెంట రాలేదని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు చంపేస్తారని చెప్పి ప్రచారం చేశారు. సో ఇప్పుడు కూడా అదే రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజాలు ఏంటి అనేటువంటిది స్థానికులు చెప్తా ఉన్నారు, జిల్లా ఎస్పీ గారు చెప్తా ఉన్నారు, అది ఒకటే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పి అయినా కూడా వీళ్ళకి పట్టదు. మేం చెప్పింది ప్రజలు నమ్మాలి, ప్రజలు నమ్మిస్తామనే విధంగానే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? మీరు చంపేసుకుంటున్నారు కదా ఇక్కడ, మరి ఎవరికి ఇస్తారు ఉద్యోగం? ఇక్కడ ఇట్లా మీ పార్టీలో మీరు చంపేసుకుంటూ పోతే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోండి. మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే ఆలోచన మీకు ఏం కనిపించట్లేదు. వైసీపీ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటున్నదే కదా, ఏమంటే వైసీపీ పార్టీ మీద దాడులు చేయాలనే ఉద్దేశంతో మీరు నిర్లక్ష్యంగా వదిలేస్తారు. కానీ దాడులు పల్నాడు జిల్లాలోనే మొన్న హరికృష్ణ అనే వ్యక్తిని ఎంత దారుణంగా వీళ్ళ గ్రామస్తులు కనుక అక్కడికి వెళ్లకుండా ఉంటే లాకప్ డెత్ అయ్యేవాడు. ఖచ్చితంగా జరిగేది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు మందు డబ్బా పట్టుకొని ఆ పిల్లలు కూర్చోబెట్టుకొని హడావిడి చేస్తే అప్పుడు ఆ వ్యక్తిని దారుణంగా థర్డ్ దారుణంగా కొట్టి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. సో ఇట్లా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇట్లా దాడులు చేస్తూ ఉన్నారు. సో అది ఏమైంది, తిరిగి వీళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళ పార్టీ నాశనం అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకండి. మీ రెడ్ బుక్ అనుకుంటూ ఉండండి, ఈ రాజ్యాంగం అమలు చేస్తా అని చెప్పండి. మీ రెడ్ బుక్ చూసి మీరు ఇచ్చే సపోర్ట్ చూసి వాళ్ళు అవతల రెచ్చిపోతూ ఉంటారు. ఇక పక్క మీ పార్టీలో మీ వాళ్ళని ఆధిపత్య పోరులో మరి వాళ్ళని చంపేసుకుంటూ పోతారు. వాళ్ళకి మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోండి. సామాన్య ప్రజలు కానీ ఇక్కడ వీళ్ళు పడే ఇబ్బందులు కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ మీరు పట్టించుకోవద్దు, మీకు అవసరం లేదు. ఏమన్నంటే మనకు మీడియా ఉంది కాబట్టి ఆ మీడియా ద్వారా మనం ఇది మాకు సంబంధం లేదు, వైసీపీ పార్టీ యొక్క రక్తదాహం వాళ్ళకి తీరలేదు, అందుకే వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు, వీళ్ళకు 11 సీట్లు ఇచ్చినప్పుడు సిగ్గురాలేదు, ఇంకా మా పైన దాడులు చేయడానికి మా ప్రభుత్వంలో కూడా వీళ్ళదే హవా నడుస్తూ ఉందని చెప్పి మన పత్రికల్లో, మన సోషల్ మీడియా వేదికగా మన పార్టీ నాయకులతో మనం చెప్పిస్తే ప్రజలు నమ్ముతారు.